వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లడ్డు నాణ్యత పెంచండి, ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్. 12న మంత్రి లోకేష్ జువ్వల దిండే రాక సాయంత్రం 4 గంటలకు సాగర్ డిఫెన్స్ శంకుస్థాపన కార్యక్రమాలు. సోమిరెడ్డి అనుచరులు వీరంగం. నివారణకు 18 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లాకోమా వ్యాధిపై అవగాహన కార్యక్రమం. శ్రీ స్వామివారి దర్శించుకున్న తిరుపతి జోన్ దేవాదాయ శాఖ ఆర్జేసీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం, లడ్డు పోటు, అన్నదానం మరియు క్యూ లైన్ల తదితర ప్రదేశాల్లో పరిశీలించడం జరిగింది. లడ్డు పోటు నందు లడ్డు తయారీ విధానాన్ని పరిశీలించి ఇంకా మెరుగుపరచాలని సూచించారు. అన్నదానం నందు భక్తులకు మెరుగైన మరియు రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనుంజయ్, ప్రసాద్, హరి, మాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాని, వాసు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ మార్చి 12న బోగోలు మండలం జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు విచ్చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద 29 ఎకరాలలో సాగర్ డిఫెన్స్ ఏర్పాటు చేస్తున్నారని, సాయంత్రం 4 గంటలకు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుతో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుందని, మరిన్ని పరిశ్రమలు కూడా రానున్నాయని తెలిపారు. తిప్ప సెంటర్ వద్ద నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానిద్దామని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన కావలి నియోజకవర్గంలోని ఎవరికైతే హెల్త్ బాగాలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని సహాయం చేయమని కోరటం జరిగిందో వారిలో ఇప్పటి వరకు 1433 మంది అప్లై చేస్తే 1049 మందికి ఈరోజు వరకు చెక్కులు రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఒక 31 మందికి మళ్ళా కూడా చెక్కులు ఇవ్వాలని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావలకు పంపడం జరిగింది. కాబట్టి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మొదట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను కావలి నియోజకవర్గంలో కనీవిని ఎరిగిన రీతిలో ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారో మనం అందరం అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున రామాయపట్నం పోర్టు వర్కులు పూర్తవుతున్నాయి. బీపీసీఎల్ కంపెనీని
తొందరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా మే 6 జూన్లో భూమి పూజ కూడా ప్రారంభం కాబోతున్న వేళ ఈ రోజున రేపు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకి మన రాష్ట్ర మంత్రివర్యులు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అటువంటి కంపెనీ యొక్క జుబల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో 29 ఎకరాల భూమిలో ఈ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి మన నారా లోకేష్ బాబు గారు శంకుస్థాపనకి రావటం జరుగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచరుల వీరంగం, రేడియాలజిస్ట్ ల్యాబ్ పై దాడి, మహిళా ల్యాబ్ టెక్నీషియన్ పై దురుసు ప్రవర్తన, అధికార టీడీపీ వాళ్లమైనా తమకు ముందుగా వైద్యం అందించడం లేదని దాడి, గర్భిణీ మహిళల మెడికల్ టెస్టులు చేస్తూ బిజీగా ఉన్నానని చెప్పినా వినకుండా ఆసుపత్రి సిబ్బందిపై టీడీపీ మూకాల అరాచకం, దమ్ముంటే తమపై కేసు పెట్టుకోమని సవాల్ విసిరిన టీడీపీ నేతలు. కోవూరు నియోజకవర్గంలో మార్చి 11వ తేదీన కీలక ఆరోగ్య కార్యక్రమం నిర్వహించనున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పిహెచ్సి వేదికగా సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ ప్రక్రియను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీగా పాల్గొని ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చేపట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. మనం ఈ రోజు 14 నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఈ రోజే మొదట జిల్లా మొత్తం మీద సుమారు 15,600 మంది దాకా ఎన్రోల్ చేసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కోసం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఏదైనా కూడా, ఏ వ్యాధైనా కూడా వచ్చిన తర్వాత కన్నా రాకముందే ప్రివెన్షన్ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అన్నిటికన్నా ముందుగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి నివారణలు చేపట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ లోపున్న పిల్లలకి అందరికీ కూడా, ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటాం. అట్లాగే యూవిన్ పోర్టల్ నందు అర్హులైన ఆడపిల్లలందరినీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకున్న అర్హులైన ఆడపిల్లలందరికీ ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గార్డ్సిల్ 4 వ్యాక్సిన్ ఒకేసారి మాత్రమే ఇవ్వబడుతుంది. హెచ్పివి టీకా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మన జిల్లాలో ఇప్పటి వరకు 15,666 మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని హాస్పిటల్స్లో వాళ్ళ తల్లిదండ్రుల అనుమతులు తీసుకొని
ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నిజంగా మనకి క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు మన ప్రభుత్వాలు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఆడపిల్లలకి వరం లాంటిది. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా అందరు కూడా ఈ 14 నుంచి 15 సంవత్సరాల్లో మధ్యలో ఉన్న పిల్లలంతా వచ్చి ఈ వ్యాక్సినేషన్ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి తప్పకుండా చేయించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లాకోమా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు గ్లాకోమా నివారణ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్లాకోమా అనేది నీటి కాసులు లేదా కంటినీటి ఒత్తిడి వ్యాధిగా పిలువబడుతోందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి కంటి నరాన్ని ప్రభావితం చేసి చూపు తగ్గే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధుమేహం, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 40 సంవత్సరాలు దాటిన వారు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా, ఆర్ఎంఓ ప్రసన్న కుమారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ హెలైన్ స్మైల్ కవిత, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, హెడ్ నర్స్ నిర్మల, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్ వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మన దగ్గరికి విచ్చేసిన మన మెడికల్ సూపరింటెండెంట్ షరీనా మేడం గారికి, ఆర్ఎంఓ మేడం ప్రసన్న గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి, మన హెడ్ సిస్టర్ గారికి అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి అంటే మార్చి 8 నుంచి 14 దాకా గ్లకోమా వారోత్సవాలు అన్నని మనకి ఈ గ్లకోమా అనే ఒక వ్యాధి గురించి, కంటి వ్యాధి గురించి అందరికీ అవగాహన రావడానికి వారోత్సవాలు అనేసి 8వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరుగుతుంది. గ్లకోమా అనేది నీటి కాసుల జబ్బు అన్నని ఒక జబ్బు అన్నమాట. అది కంటి జబ్బు. అది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ కంటిలో ఒత్తిడి పెరిగి నరం డ్యామేజ్ అయిపోయేసి ఆ డ్యామేజ్ అవడం వల్ల అది శాశ్వతంగా కంటి చూపుని ఇంకా మనకి కోల్పోతారనమాట పేషెంట్స్. ఇది ఏంటంటే గ్లకోమా అనే ఒక జబ్బు. దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి చూపు పోతే మళ్ళీ మనం దాన్ని మనం తెచ్చుకోలేము. కానీ అదే ఒక మంచి విషయం ఏంటంటే మనం వెంటనే కనుక్కున్నప్పుడు దానికి ఒక డ్రాప్స్ కానీ మనం వాడామంటే ఈ డ్రాప్స్ ఉంటాయి. ఈ డ్రాప్స్ ఒకే ఒక డ్రాప్ పొద్దున ఒక చుక్క, రాత్రి ఒక చుక్క కానీ వేసుకున్నామంటే జీవితాంతం ఆ కంటిని చూపుని మనం కాపాడుకోవచ్చు. ఇది గ్లకోమాలో ఉన్న మంచి విషయం అన్నమాట. ఇది యూజువల్ గా ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, షుగరు, బీపీ ఉన్న వాళ్ళల్లో గ్లకోమా నీటి కాసుల జబ్బు అనేది వస్తుంది. దీనికి ఎటువంటి ఇప్పుడు కన్ను ఏమన్నా బాగలేనప్పుడు కన్ను ఎర్రగైంది, లేకపోతే నీళ్లు గారుతుంది, ఇలాంటి కొన్ని సింటమ్స్ మనకు ఉంటాయి. కానీ గ్లకోమాలో అలాంటి సింటమ్స్ ఉండవు. 7 రోజులు ఎందుకు చేస్తారంటే మీరు ఒకరి నుంచి ఒకరు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం ఇతరులకు చెప్పి ఇంకా ఎవరికైతే సమాచారం చుట్టుపక్కల వాళ్ళకి ఆల్పీలకు అందలేదో వాళ్ళందరికీ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా చూస్తున్నారు. ఈ కంటి వ్యాధి గురించి పరీక్షలు చేస్తాను, మీరు కూడా చూపించుకోండి అని చెప్పడంతో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము అన్ని పరికరాలు అన్ని ఏర్పాటు చేసి, మందులు సప్లై చేసి అన్ని ఏర్పాటు చేసిన గవర్నమెంట్ సప్లైస్ అన్నింటినీ మన హాస్పిటల్ మందులు, డ్రాప్స్, బలాన్నిచ్చే మందులు అన్నీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆప్థాల్మిక్ మేడం కూడా వారానికి 2-3 సార్లు ఓటీ కూడా కళ్ళ ఆపరేషన్ చేసి మరి ఎంతోమందికి మరి మంచిగా చూపించడానికి సహాయం చేస్తున్నారు. పేషెంట్స్ అందరికీ ఎంతోమంది వస్తున్నారు. మీరు ఈ అవకాశం వినియోగించి ఈ వారోత్సవాల్లో మరి ఈ యొక్క గ్లకోమా వ్యాధి యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుని అందరికీ చెప్పి మీరు మీ తోటి వారు కూడా దీనివల్ల లాభం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు గ్లకోమా వారం అని చెప్పారు మేడం. ఈ వారం అంతా గ్లకోమా వ్యాధి గురించి చెప్పారు. మీకు అర్థమైందమ్మా? ఏమన్నా ఎవరికైనా అర్థమైందా? వారోత్సవాలు అని అంటే ఒక వారం పాటు జరుపుకునే ఉత్సవాలు అన్నమాట. అంటే ఆ వ్యాధి అంత ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ కూడా దానికి 6 రోజులు కేటాయించింది. మనకు శరీరంలో బీపీ ఎలా పెరుగుతుందో కంట్లో కూడా బీపీ ఎక్కువైపోయడం వల్ల కంటి నరం మీద ఒత్తిడి వచ్చి ఆ నరాన్ని ఒత్తిడి గురి చేయడం వల్ల నరం డ్యామేజ్ అయిపోద్ది. ఒకసారి నరం డ్యామేజ్ అయిందంటే దాని వల్ల మనము తిరిగి తెచ్చుకోలేము. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కంటి చూపుని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లడ్డు నాణ్యత పెంచండి, ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్.
12న మంత్రి లోకేష్ జువ్వలదిన్నె రాక సాయంత్రం 4 గంటలకు సాగర్ డిఫెన్స్ శంకుస్థాపన కార్యక్రమాలు. సోమిరెడ్డి అనుచరులు వీరంగం. నివారణకు 18 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లాకోమా వ్యాధిపై అవగాహన కార్యక్రమం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.